హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి కరకరలాడే వెన్న చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం నేను ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 10 రెమ్మల కరివేపాకు, 3 ఇంచుల అల్లం వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొలతలు నేను 1 కేజీ పిండికి చూపిస్తున్నాను. వెన్న చెక్కలకి బియ్యం పిండి ఉంటే సరిపోతుంది, మరి ఏ ఇతర ఫ్లోర్స్ యాడ్ చేయాల్సిన పని లేదు. పిండి కలుపుకుందాం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కేజీ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. గిన్నె వెడల్పుగా ఉంటేనే పిండి కలుపుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పౌడర్ను కూడా వేసుకోవచ్చు. పిండి కలుపుకోవడానికి అరగంట ముందు నానబెట్టిన పెసరపప్పును యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు అక్కడక్కడ పంటికి తగిలితే క్రంచీగా చాలా బాగుంటుంది. 1 చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్ను యాడ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు ఈ పేస్ట్ మెత్తగా రాకపోతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పచ్చి వెన్నను యాడ్ చేస్తున్నాను. ఈ వెన్న అనేది చెక్కలకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా రుచిగా ఉంటాయి. చెక్కలు మనం తినేటప్పుడు ఆ అరోమా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. కారం కూడా అన్ని వైపులా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత గోరువెచ్చని నీటిని యాడ్ చేసుకోవాలి. చల్లటి నీటిని వాడకూడదు. కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండి మీద తడిగుడ్డ ఒకటి వేయాలి, లేకపోతే పిండి ఆరిపోతుంది. ఇప్పుడు చెక్కలు చేసే మిషన్లో చిన్న చిన్న ఉండలుగా ఈ పిండిని కలుపుకొని నేను చూపించిన విధంగా చెక్కలు ఒత్తుకోవాలి. చూసారా ఎలా వచ్చాయో విడిపోకుండా. ఇలా మిగతా పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరీ ప్లేట్లో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పూరీలను ఒక 10-15 ఒకేసారి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వెన్న చెక్కలు చేసుకోవడానికి ఒక పర్సన్ ఉన్నా చాలు. ఈ వెన్న చెక్కలు చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఈ విధంగా ముందుగానే 10-15 ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వెన్న చెక్కలను అన్ని వయసుల వారు తినొచ్చండి. డయాబెటీస్ ఉన్నవారు ఎవరైనా కానీ తినవచ్చు. ఇవి హెల్త్కు చాలా మంచిది. ఇంతేనండి, క్రంచీ వెన్న చెక్కలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.